రాష్ట్రంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తూ ఉన్నారు. సింధు హాస్పిటల్స్ ఎవరు హెటిరో డ్రగ్స్ పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయన చైర్మన్గా ఆ హాస్పిటల్ నిర్మించినారు. ఆ హాస్పిటల్ని ఇవాళ ఓపెన్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెటిరో డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది శాసన మండలిలో కూడా. హెటిరో డ్రగ్స్ చాలా ఫెయిల్ అయిపోయినటువంటి డ్రగ్స్ను పాస్ అయినట్టుగా సర్టిఫికెట్లు సంపాదించి విదేశాలకు ఎగుమతి చేసిండు పార్థసారథి రెడ్డి అనేటువంటి కొన్ని ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. సో దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను డ్రగ్స్ కంట్రోల్ని అడిగితే వాళ్ళు సమాచారం ఇస్తలేరు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు కాబట్టి హెటిరో డ్రగ్స్ చాలా దేశాలకు ఫెయిల్ అయినటువంటి మెడిసిన్ని సప్లై చేసింది. సో ఆ పార్థసారథి రెడ్డి ఇవాళ మళ్ళీ హాస్పిటల్ పెడతా ఉన్నాడు. రెడ్ల ఖాతాలోకి రెడ్డిల దాంట్లోకి ఇంకో హాస్పిటల్ వచ్చి చేరింది. ఇప్పటికే అడగోలుగా హాస్పిటల్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే. ఇప్పుడు పార్థసారథి రెడ్డి దగ్గర ఉన్న 1200 పడకల ఆసుపత్రిలోకి ఎవరు చేరాలి సార్? మమ్మల్ని రమ్మంటావా బీసీలని? ఓన్లీ రెడ్లనే చేసుకోవాలా, రెడ్లకే ట్రీట్మెంట్ చేయి. నీ ఫేక్ మెడిసిన్ ఇది, నీ ఫేక్ ఔషధాలు నీ అన్నీ మళ్ళా ఈ దందాలోకి దిగిండు. ఇప్పటికే యశోద రవీందర్ రావు, కిమ్స్ భాస్కర్ రావు, ఈ ఎక్కడ చూసినా కామినేనిలు ఇవన్నీ ఎవరి హాస్పిటళ్ళు? మల్లారెడ్డి ఆసుపత్రి కానీ ఇంకా నీలిమ ఆసుపత్రి, ఇవన్నీ ఎవరివి? రెడ్లై వెలమలై కమ్మలై ఆసుపత్రులు. మళ్ళా ఇంకొక హాస్పిటల్ ఓపెనింగ్ చేయడానికి ప్రధానమంత్రి గారు వచ్చింది. ఇప్పటికే అనేకమైనటువంటి ఆసుపత్రులు ఇలా హాస్పిటళ్ళు వీళ్ళ లెక్క చూడ్రి ఏ దందాలను అయితే ఈజీగా సంపాదించవచ్చో ఆ దందాలోకి దిగుతారన్నట్టు వీళ్ళంతా. ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఎవరి ఒకసారి చూద్దాం. అపోలో హాస్పిటల్ వచ్చేసి రెడ్లది, భాస్కర్ మెడికల్ కాలేజ్ వెలమది, చెలమడ హాస్పిటల్ వచ్చేసి వెలమది, తర్వాత పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటిది ఒక హాస్పిటల్ కామినేని కమ్మ వాళ్ళది, మల్లారెడ్డి రెడ్డిది, మమతా కమ్మది, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ కమ్మది, మెడిసిటీ వెలమ రెడ్డి కమ్మ కలిపిద్ది, ఎంఎన్ఆర్ వచ్చేసి రాజులు, ప్రతిమా ఇన్స్టిట్యూట్ ప్రతిమ వెలమ. ఇగో ఇట్లా హాస్పిటళ్ళు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని కార్పొరేట్ నయా దందాకు తెరలేపారు అన్నట్టు. ఇప్పుడు కొత్తగా ఇంకొక హాస్పిటల్ కూడా దీంట్లోకి వచ్చి చేరింది.